దెందులూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య దేవి మనతో ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎలా ఉన్నాయి ఎన్నికల ఏర్పాటు, ఏ రకంగా చేస్తున్నారు? అంటే ఇక్కడ సమస్యాత్మకంగా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలోనూ మీరు ఏ రకంగా నిర్వహించాలి? మాకు దెందులూరు నియోజకవర్గంలో 239 పోలింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ 239 పోలింగ్ స్టేషన్స్ సంబంధించి మనకి అసెంబ్లీ, పార్లమెంట్ రెండు సైమల్టేనియస్ ఎలక్షన్స్ 2024 సంబంధించి రేపు జరుగుతూ ఉన్నాయి. 125 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి ఉన్నాము గత ఇన్సిడెన్సెస్ దృష్టిలో పెట్టుకుని. అయినప్పటికీ కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్ ని సమస్యాత్మక ప్రాంతాలుగానే భావించి 239 పోలింగ్ స్టేషన్స్ అంటే 100% కూడా మేము వెబ్కాస్టింగ్ అనేది ఏర్పాట్లు చేయడం జరిగింది. 80 మంది మైక్రో అబ్జర్వర్స్ అత్యధికంగా కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఇవి కాకుండా కూడా ఎక్కడైతే లొకేషన్స్ 2-3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నటువంటి ఒక సింగిల్ లొకేషన్ లో వీడియోగ్రఫీ, అవుట్ సైడ్ ద వీడియోగ్రఫీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి పోలీస్ డిప్లాయ్మెంట్ ప్లాన్ కానీ, సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ప్లాన్ కానీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ చేసుకుంటూ దానికి సంబంధించిన ఫోర్స్ అందరినీ కూడా డిప్లాయ్ చేసుకుంటున్నాము. మనకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉంది, మనకి స్టేట్ ఫోర్స్ ఉంది. ఇది కాకుండా క్విక్ రెస్పాన్స్ టీం కింద కూడా ఒక క్లస్టర్స్ కింద కూడా ఏర్పాటు చేసుకుని ఈ టీమ్స్ ఎక్కడైతే మనకి ఏదైనా వైలెన్స్ జరుగుతుంది లేదంటే ఇన్సిడెన్సెస్ రిపోర్ట్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఇమీడియట్ గా టీం అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి టీం అక్కడికి డిప్లాయ్ అయిపోయి ఇమీడియట్ గా కూడా అలర్ట్ అయ్యి యాక్షన్ తీసుకోవడానికి అన్ని రకాల చర్యలు అయితే తీసుకున్నాం. ఈ నియోజకవర్గంలో ఏ మండలాలు ఎక్కువగా మీకు సమస్య ఉంటుందని చెప్పి మీరు గుర్తించారు? అంటే మనకి దెందులూరు నియోజకవర్గాల్లో 4 మండలాలు ఉన్నాయండి. ఏలూరు రూరల్, పెదవేగి, పెదపాడు, దెందులూరు. సో అన్ని మండలాల్లో కూడా కొంత సమస్యాత్మక ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఒక ప్రత్యేకించి మండలం కాదు, ఎస్పెషల్లీ ఏదైతే లంక గ్రామాలు ఉంటాయో లంక గ్రామాలు మేము ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామండి. ఇటువంటి లంక గ్రామాల్లో కొంచెం మనకి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు, వైలెన్స్ జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు, అక్కడ ఫోర్స్ డిప్లాయ్ చేసుకుని టైం టు టైం అక్కడ ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా కూడా కోఆర్డినేషన్ లో రేపు ఎటువంటి అల్లర్లు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు డిపార్ట్మెంట్ ద్వారా కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కోఆర్డినేట్ చేస్తాం. పోలింగ్ ఎంత శాతం జరగచ్చు? గతం కంటే ఇప్పుడు ఏమైనా పెరిగే అవకాశం ఉందంటారా? అంటే ఎండవేడి దృష్ట్యా తగ్గే అవకాశం ఉందని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. దాన్ని ఏ రకంగా మీరు? పోలింగ్ తగ్గుతుందని నేను అనుకోనండి, పోలింగ్ పెరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే దీనికి సంబంధించి స్వీప్ యాక్టివిటీస్ కండక్ట్ చేశాము గతంలో. అంతా కూడా మన జిల్లా అంతా కూడా మనకి ఓటర్లకు అవగాహన సదస్సు క్రియేట్ చేశాము. ఎవరైతే 18+ ఏజ్ ఉన్నటువంటి కొత్త ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటర్ల కింద నమోదు చేయించాము. బెడ్ రిడన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హోమ్ ఓటింగ్ ద్వారా కూడా ఓట్ కాస్టింగ్ చేయించాము. ఎన్నికల్లో పాల్గొన్నటువంటి పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనే దృష్ట్యా వాళ్ళు ఓటింగ్ హక్కు కూడా గతంలో వినియోగించుకోలేకపోయారు. సో 99% మంది పోలింగ్ సిబ్బంది అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే రకంగా కూడా మేము పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ ద్వారా కూడా అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళ ఓటు కూడా కాస్ట్ చేసుకోవడం జరిగింది. మిగతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఎండ తీవ్రత దృష్ట్యా అక్కడ షామియానాస్ ఏర్పాటు చేయించేసి డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్, అక్కడ ఉన్నటువంటి సీటింగ్ అరేంజ్మెంట్ ఎక్కడైనా అవసరమైతే అక్కడ పెట్టడము, క్యూ లైన్ సిస్టమ్ పెట్టడము, ఎక్కడైతే ఏజ్డ్ ఓటర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ అవసరమైన చోట వీల్ చైర్స్, డిజేబుల్డ్ పీపుల్ దగ్గర వీల్ చైర్స్ ఏర్పాటు చేయించి వాలంటీర్ సపోర్ట్తో వాళ్ళు ఇబ్బంది పడకుండా వెంటనే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి పోలింగ్ స్టేషన్లో వెళ్ళి వాళ్ళు ఓటు కాస్టింగ్ చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. పీఓలు రిపోర్ట్ చేయలేనటువంటి వాళ్ళు ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేయండి. మీరు నెమ్మదిగా టాపిక్ వస్తారమ్మా. ఇంకా బయలుదేరారు.